బెదిరిస్తున్నావే తన్ని? మీ పొరపాటు వల్ల బందెల్లి స్కూటర్ కింద పడింది. అందులో సాగర్ చేసిన తప్పేం లేదు. ఇదిగో పెట్టంత పిల్లవి, నీతో ఎవడు మాట్లాడాడు? పో వెనక్కి. ఆనాడు ఒరే సాగర్, మాతో పోట్లాడడం నీ వల్ల కాదు కానీ నువ్వు ఆ పిల్లతో ఆడుకో. ఓడించేస్తాడు సాగర్ మిమ్మల్ని. ఏ ఆట అయినా ఆడండి, చిటికెలో ఓడించేస్తాడు. అవునా? ఏ ఆటైనా సరేనా? అవును, ఏ ఆటైనా సరే. అవునా? ఏ ఆటైనా సరేనా? చెప్పానుగా, ఏ ఆటైనా సరే. మేం గాలిపటం ఎగరేయబోతున్నా. దమ్ముంటే మమ్మల్ని అందరూ ఓడించి చూస్తాం. చెప్పు, ఓడించగలవా? ఏమైంది నాన్న? మాట పెగలడం లేదా? గాలిపటం ఎగరడం తెలిస్తే కదా మాట్లాడతాడు. వాళ్ళు గంగని దత్తత తీసుకుంటా ఉంటున్నారా? అవును, నా మొబైల్ మీద ఒట్టు. నేను చెప్పేది అబద్ధమైతే నా మొబైల్ కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. నాకు వాళ్ళు చాలా బాగా పరిచయం. అది కాదన్నయ్య, మీరు కూడా వాళ్ళని చూశారు కదా. అదే నా ప్రిన్స్ బర్త్డే పార్టీలో. మర్చిపోయారా మీరు? అరే గోపాలం గారు, అదే రైల్వేలో పనిచేస్తారా ఆయన? జ్ఞాపకం వచ్చిందా? అదేంటంటే వాళ్ళేమో దేవుడి దయ వల్ల చాలా స్థితిమంతులు, ఆస్తిపరులు. వాళ్ళకి పిల్లలు ఒక్కటే తక్కువ. మోడర్న్ మనుషులు కదా, అందుకే పిల్లని పెంచుకుంటామంటున్నారు. పైగా ఆడపిల్లని. ఇక చూడండి, గంగ జీవితంలో స్థిరపడిపోయినట్టే. మీకు కూడా మీ బరువు బాధ్యతలు దిగిపోతాయి కదా, అవునా? ప్రభ చెప్పింది బానే ఉంది. నిస్సహాయురాలైన పిల్లకి ఇల్లు దొరుకుతుంది, తల్లిదండ్రి దొరుకుతారు. అంతకంటే కావాల్సిందేముంది? మీ ఉద్దేశం ఏంటి రాఘవయ్య గారు? ఇది నువ్వేదో కోర్టులో వాదించే కేసు కాదు నిరంజన్. ఇంత చర్చించాల్సిన అవసరం లేదు. జీవితాంతం ఆ పిల్లని ఇంట్లోనే ఉంచుకుంటావా? ఓసారి నువ్వే అన్నావుగా, సరైన చోటు దొరికే వరకు ఇక్కడే ఉండని అని. అప్పుడు నాకు కూడా అనిపించింది, పోనీలే చిన్నాతో ఆడుకుంటుంది అని. తను సంతోషిస్తాడనుకున్నాను. కానీ నీకప్పుడే చెప్పేశాను నేను, ఇలా ఎన్నో రోజులు సాగడానికి వీల్లేదని. ఇక ఇంత మంచి అవకాశం వస్తుంటే ఈ తటపటాయింపు దేనికి? అది కూడా నిజమే నిరంజన్ గారు. అయినా పరాయమ్మాయిని అన్నాలని భరించగలరు మీరు? సరే అయితే మీ అందరికీ బాగుంటుందంటే నాకే అభ్యంతరం లేదు. ఇంకేముంది, నిర్ణయం జరిగిపోయినట్టు. కానీ ముందుగా వాళ్ళని నేను ఒకసారి కలవాలి. అవునవును, మీరు కలుసుకోవాల్సిందే. అయితే ఒక పని చేస్తాను, నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను, సరేనా? కానీ అత్తయ్య గారు, సాగర్కి మాత్రం మీరే ఎలాగైనా నచ్చ చెప్పాలి. చాలా బాధపడతాడు వాడు. ఎంతో కష్టం మీద వాడికి ఆడుకోవడానికి దొరికింది. ఏ ఆటలో అయినా సరే నువ్వు ఓడించగలవు, అదేగా చెప్పింది పిల్ల. అయితే గాలిపటాలడికి సరే అను. ఏం సాగర్, మాట్లాడవే? సాగర్ పిరికి పంద కాదు. ఈ ఆట ఆడమే కాదు, తనే గెలుస్తాడు.
గాలిపటాల పోటీయగా మీరు అనేది. సాగర్ గాలిపటం ఎలా ఎగరేస్తాడంటే మీరంతా నోళ్ళు వెళ్ళబెట్టుకొని చూడాల్సిందే. సాగర్, ఈ పిల్లకి నీకంటే ధైర్యం ఎక్కువ. తనైతే ఛాలెంజ్ ఒప్పేసుకుంది. ఇక నువ్వే చెప్పాలి, గాలిపటం ఎగరేస్తావా లేదంటే భయంతో పారిపోతావా? సాగర్ దేనికి ఎవరికి భయపడ్డు. భయపడిన వాడు గాడిదైపోతాడు. ఏమన్నా? గాడిదైపోతాడా? గాడిదైపోయేదెవరు? సాగర్ అయిపోతాడు. సాగర్, 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 సాగర్. మీరంతా ఇక నోరు మూసుకోండి. సాగర్ గెలిచినప్పుడు గానీ తెలియదు మీ అందరికి. అది చూద్దాం. రమ్మను. సరే చూసుకుందరు గాని రండి. రేయ్ పదండ్రా. పదండి, రండ్రా. చూస్తారుగా మీరే, సాగరే గెలుస్తాడు. నువ్వెందుకలా చేస్తున్నావు? ఛాలెంజ్ కొప్పుకున్నావా? నాకసలు గాలిపటం ఎగిరేయడమే రాదు కదా, ఇక నేనెలా ఎగిరేస్తాను? అందరి ముందు ఇన్సల్ట్ అయిపోతుంది. అంతా నీవోలే. నువ్వు ఓడిపోయినప్పుడు మాట కదా. నువ్వు గాలిపటం ఎగరేయడమే కాదు, గెలుస్తావు కూడా. నేను చెప్తున్నాను కదా. నువ్వు చెప్తే మాత్రం ఏమవుతుంది? పోటీకి దిగి చూడు. నాతో రా. నువ్వు అసలు ఎక్కడికి రా, చెప్తాను. పద. నా పేరు గంగ కదా. సరిగ్గా పిలువు, అప్పుడే వస్తాను. మా ఇంటికి వస్తావా? మీరేం నా జుట్టు తీయించారుగా. మార్కెట్ నుంచి ఏమైనా కావాలంటే నాకు చెప్పు. చెప్పు లేకుండా తిరుగుతున్నావు కదా, రాళ్ళు గుచ్చుకుంటాయి, పాదాలు కాలిపోతుంటాయి. ఇవి వేసుకుని తిరగచ్చు. మోడర్న్ మనుషులు కదా, అందుకే పిల్లని పెంచుకుంటామంటున్నారు. కాఫీ. గంగ గురించేగా ఆలోచిస్తున్నారు. ఫోన్లో మాట్లాడారు కదా మీరు వాళ్ళతో. వాళ్ళేదో చాలా మంచి వాళ్ళలా, పెద్ద మనిషిలా ఉన్నారు. ప్రభ కూడా అంది కదా మీరు బర్త్డే పార్టీలో వాళ్ళని చూశారని. మరి ఎందుకంత ఆలోచన? గంగని ఇక్కడ శాశ్వతంగా ఉంచుకోవడానికి తీసుకురాలేదుగా. ఏదో ఒక రోజు తను వెళ్ళక తప్పదు. ఫోన్లో 2-3 నిమిషాలు మాట్లాడితే అన్నీ అర్థమైపోవుగా మాధవి. ఆ రోజు కూడా బర్త్డే పార్టీలో కలుసుకోవటమే జరిగింది. పేర్లు తెలుసుకున్నాం, ఆ తప్పింకేం మాట్లాడలేదు. అయినా మరీ అంత పరిచయం లేని వాళ్ళు కాదుగా. కావచ్చుగాక, కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు గంగని సొంత బిడ్డలాగా చూసుకుంటారన్న నమ్మకం నాకు కుదరకపోతే నేను గంగని వాళ్ళతో పాటు పంపించను. ముందే చెప్తున్నాను. ఆ పిల్ల బాధ్యత నా ఒక్కడిదే. బాధ్యతను నిర్వర్తించటానికి, దాని నుంచి చేతులు కడిగేసుకోవటానికి మధ్య చాలా తేడా ఉంది. నా మొబైల్ మీదొట్టు. నేను గనక అబద్ధం చెప్తే నా మొబైల్కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు.
అన్నయ్య గారు వీళ్ళు వాళ్ళ ఇంటిని ఎంత బాగా అలంకరించుకున్నారంటే ఏం చెప్పను. మీరలా చూస్తూనే ఉండిపోతారు. వైభవంగా బతకడానికి వీళ్ళ ఇంట్లో లేనిదంటూ లేదు. వీళ్ళు మన గంగని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఏదో ఇదంతా పైవాడి దయనే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మంచివాళ్ళు అసలు ఎక్కడున్నారు? మీరింత దూరం వచ్చారు, అమ్మాయిని దత్తత తీసుకుంటున్నాను అంటే మీలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరుంటారు. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. మీకొక సంతానం లభిస్తుంది, ఒక అనాథకి మంచి జీవితము లభిస్తుంది. ఇదంతా దేవుడి దయ కాకపోతే ఇంకేమిటి? మరి మీరిద్దరూ ఏం ఆలోచించారు? గంగా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసినా లాభం లేదు. గాలిపటాలు ఎగరేయడంలో ఆ పిల్లలు చాలా గట్టివాళ్ళు. వాళ్ళని ఓడించడం నా వల్ల కాదు. గాలిపటం ఎగరేయడంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దానికి సరిగ్గా దారం కట్టడం. ఎంత బాగా కట్టుకుంటే అంత బాగా గాలిపటం ఎగరేయగలం. రా, నేను చూపిస్తాను నీకు. ఇది నువ్వు పట్టుకో. ఇప్పుడు ఆ మాంజాన్ని గట్టిగా పట్టుకోవాలి, సరేనా? లాగు. ఇలా ఇవ్వు, నేను లాగుతాను. ఇదిగో, తొందరగా లాగు. లాగు, బాగా లాగు. నువ్వు చాలా తెలివైన దానివి గంగా. నీ గాలిపటం ఎగరేయడం కూడా బాగా వచ్చు. నేను అనవసరంగా భయపడిపోయాను. నువ్వు చూస్తూ ఉండు, నువ్వు ఓడిస్తే ఆ పిల్లలంతా గాడిదలైపోతారు, అడ్డగాడిదలు. ఇక నేనే గెలుస్తాను గంగా, ఎందుకంటే నువ్వున్నావుగా నా టీంలో. అయితే సరే, మీరు నిజంగానే గంగని దత్తత తీసుకోవాలనుకుంటే రేపొచ్చి తీసుకెళ్ళండి. సరే, అలాగేనండి. నువ్వు భలే అన్నావు ఆ పిల్లల్ని. చాలా పొగరు వాళ్ళకి. చూస్తుండు, రేపు నేను ఈ పోటీలో గెలిచిన తర్వాత వాళ్ళని ఇంకా బాగా ఏడిపిద్దాం. ఎవరు మాలతి వీళ్ళంతా? అతిథులు. ఇంకెవరు? గోవింద్ గారు, ఎవరు వీళ్ళంతా? వీళ్ళని ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే. నాకు తెలీదు బాబు, గంగని కలవడానికి వచ్చారు.
నీకు తెలుసా వాళ్ళు? అమ్మగారు, గంగ వచ్చేసింది. అమ్మగారు, గంగ వచ్చేసింది. గంగా, ఎక్కడికి వెళ్ళా నువ్వు? మేము ఎప్పటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నావు. రా. గంగా, ఇలారా. ఇలా రా. రా సాగర్. తను మా చిన్నబ్బాయి సాగర్. అయితే నువ్వేనా గంగా? అందరూ నిన్ను చాలా మెచ్చుకుంటున్నారు. ఓహో, గాలిపటమా? నీకు గాలిపటం ఎగిరేయటం అంటే చాలా ఇష్టమా? వెరీ గుడ్. నీకింకా ఏమేమి ఇష్టం? అదేంటంటే మొదటిసారి చూస్తుంది కదా, అందుకని కాస్త సిగ్గుపడుతున్నట్టుంది. ఒకసారి పరిచయం అయిపోయిందనుకోండి, అప్పుడు తన తీయని కబుర్లతో మిమ్మల్ని మురిపించేస్తుంది. అంతేగా అమ్మగారు? అవునవును, ఎంతో ముద్దొచ్చే పిల్లది. మా ఇంట్లో అందరికీ అదంటే చాలా ముద్దు. అవును కదా నిరంజన్? గంగా, నీకోసం చాక్లెట్లు తీసుకొచ్చాను. ఇవ్వు, తన కోసమేగా తెచ్చింది. తీసుకో. అరే, అలా చూస్తావేంటి తల్లి? తీసుకోమ్మా, తీసుకోమ్మా. గంగా, చాక్లెట్లంటే నీకు చాలా ఇష్టం కదా, తీసుకో. ప్రేమగా తీసుకొచ్చారు నీకోసం. తీసుకో. తీసుకో తల్లి. ఏమైంది సాగర్? నాతో పనే? లేదంటే వెళ్ళి నీ గదిలో ఉండు. నేను కాసేపు గంగతో మాట్లాడాలి, సరేనా?
వెళ్తున్నప్పుడు తలుపు మూసేసేళ్ళు. చాలా చాక్లెట్లున్నాయే. చూసావా, నువ్వంటే వాళ్ళకెంత ఇష్టం. ఇష్టం ఎందుకుండదు? మా గంగంటేనే ఎంతో ముద్దుగా ఉండే తెలివైన పిల్ల కదా, అవునా? మరి అంత ముద్దైన తెలివైన పిల్లకి తనకంటూ ఒక ఇల్లు కూడా ఉండాలిగా. మీ ఇల్లుందిగా. ఈ ఇల్లు నాకు చాలా ఇష్టం. ఎంతో బాగుంటుంది. పైగా పెద్దిల్లు. అయినా నీకు అనిపిస్తుందిగా, నీకు కూడా ఒక కుటుంబం ఉండాలనుకోవు? మీ కుటుంబం ఉందిగా నాకు.